ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడన్నమాట ఒక్కసారి చూడండి. రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే రుజువు ఏంటి? హిందువులు సహృదయులు అన్నమాట నిజమే, కానీ రంగనాయకమ్మ గారు వ్రాసిన రామాయణం విషవృక్షం అన్న బుక్ని మీరు సమర్థించారంటే అందులో నిజముంది కాబట్టే ఆవిడను ఏమీ చేయలేక క్రైస్తవులపై పడుతున్నారు. ఆవిడ ఒక హిందువురాలై ఉండి ఆవిడకే రామాయణం నచ్చలేదు అంటే ఒకనాడు అన్న మాట నాకు గుర్తుకొస్తుంది, రామాయణం రంకు భాగవతం బొంకు అని. కాబట్టి ఇకనైనా అందులో ఉన్న నిజమేంటో నా ప్రియ హిందూ సోదరులు గమనించాలని నా విన్నపం. ఈ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్, దయతో మర్చిపోకండి.